టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హరీష్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్ 250 మంది కార్యకర్తలతో కలిసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని 6 గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించారని, పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ ని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ 10 ఏళ్లలో ఏం చేసినాం, ఈ 4 ఏళ్లలో ఆ విధంగానే టీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ గారు ఆయన కూడా ఎంతో 93 కులాల గురించి ఎన్నో రోజులు పోరాడుతూ టీఆర్ఎస్ పార్టీలో బీసీ అభ్యర్థిగా ఇంత అవకాశం దొరికింది. అది చాలా సంతోషం. ప్రజలు కూడా సంతోషం. కేసీఆర్ గారు ఆలోచించి గుజరాత్ బిడ్డ బాగుంటుంది, ఎన్నో రోజులు పోరాడినప్పుడు అవకాశం దొరకలేదు. జిల్లా పరిషత్ కూడా చేసిండు. అనుభవం ఉన్న మనిషి కేసీఆర్ గారు క్యాండిడేట్ చేయడం చాలా సంతోషం. పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజలను కూడా గమనిస్తున్నాను. ఎక్కడ తిరిగినని నన్ను ఒకటే అంటున్నారు, మేము అప్పుడు తప్పు చేసినాం, మరి ఇప్పుడు తప్పు చేయము, ఈ క్యాండిడేట్ని గెలిపిస్తామని అంటున్నారు. ఇది ఒక్కటే కాకుండా కాంటూరే కానీ, వికారాబాదే కానీ, మడిగే కానీ, చేయాల, మహేశ్వరం, రాజేందర్ నగర్, శ్రీలింగపల్లి ఇవన్నీ కూడా మీరు చూసారు. మన ఎలక్షన్లో నలుగురం ఎమ్మెల్యే ఉన్నాం. నలుగురం ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఇంచుమించు మాకు నలుగురికి కూడా 1,00,000 పైగా మెజార్టీ ఉంటుంది. మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం, మన ఏ విధంగా గెలిపించినాం ఆ విధంగా ఒక మంచి మెజార్టీతో గెలిచి అన్న భాషలో ఉన్నాం. బీసీ అభ్యర్థిగా 20-30 ఏళ్ల సంది బీసీ అభ్యర్థికి అవకాశం దొరికింది. గెలిపి అన్న ఆలోచన మేమందరం కోరుతున్నాం. ప్రజలు నా కాంగ్రెస్ ప్రజలు కూడా నేను కూడా ఎంతో రుణపడి ఉన్నా. 4 మాటలు నన్ను గెలిపించినారు. ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక బీసీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిపిస్తే నాకు తోడుగా ఉంటాడని చెప్పి ఈ పార్లమెంట్ ప్రజలను కోరుతున్నాను. దయచేసి వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఓటైనా చెప్తున్నాం. హరీష్ రాజశేఖర్ వచ్చినా కూడా మాకు పార్టీకి ఎంతో బలం వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకులు రావడమే చాలా సంతోషం. ఎంతో ఆయన ఉద్యోగంలో చాలా బాధపడి ఎంతో ప్రజలను చేసుకుని నిర్ణయం అదేకి వస్తే మరి నువ్వు ఎన్నో గుర్తింపు ఉంటుంది, ఈ పంట గుర్తింపు చెప్పడం ఇద్దరు కూడా రావడం జరిగింది. నేను రాబోయే రోజుల్లో అందరూ మంచి పోలీసు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ